హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ ప్రైవేట్ జాబ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనకు ఒక మంచి ప్రైవేట్ కంపెనీ నుంచి భారీ ఉద్యోగాలు భర్తీ చేయని నోటిఫికేషన్ అయితే విడుదలైంది. అయితే ఒక నోటిఫికేషన్కి బోత్ ఏపీ అండ్ టీజీ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. దీనికి ఓన్లీ ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇన్ కేస్ మీరు సెలెక్ట్ అయితే కనుక మీ యొక్క స్టార్టింగ్ సాలరీ నియర్లీ 40,000 అయితే ఉంటుంది. అయితే ఇక ప్రాసెస్ కానీ చూసుకుంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో మనకి ఒక ప్రాసెస్ అనేది నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా అప్లై చేయాలి, ప్రాసెస్ ఏంటి, రోల్ ఏంటి, ఇలా ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకోటి, ఒక జాబ్కి మినిమం మీరు అప్లై చేయాలంటే మినిమం మీకు కావాల్సింది రెజ్యూమ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. రెజ్యూమ్ అనేది పర్ఫెక్ట్గా లేకపోతే మీకు అప్లికేషన్ అనేది ఆటోమేటిక్గా రిజెక్ట్ అయితే అయిపోద్ది. సో రెజ్యూమ్ అనేది క్రియేట్ చేసుకొని నీట్గా అయితే అప్లై చేసుకోండి. ఇన్ కేసు మీకు రెజ్యూమ్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాము. సో దానికి మీరు మెసేజ్ చేయండి. మేము సర్వీస్ బేస్డ్ అయితే రెజ్యూమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే దానికే మెసేజ్ చేయండి. మీకు రెస్పాండ్ అయ్యి డౌట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాం. సో ఇంకా లేట్ చేయకుండా వీడినైతే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇంకోటి మన మెయిన్ ఛానల్లో డైలీ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ జాబ్ అప్డేట్స్ అయితే వస్తుంటాయి అనమాట. ఆ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు చెక్అవుట్ చేయండి. ఎవరైనా మీకు అప్లై చేసుకున్నారంటే అక్కడ ఇంకా ఎక్కువ నోటిఫికేషన్స్ అనేవి అక్కడ వస్తుంటాయి. సో మన ఈ యొక్క నోటిఫికేషన్ కానీ చూసుకుంటే ఎన్ఐక్యూ, ఇది వచ్చేసి ఒక ప్రైవేట్ కంపెనీ అనమాట. దీనికి మనకి చాలా అంటే చాలా లొకేషన్స్లోని ఈ కంపెనీ అయితే ఉండడం అయితే జరిగింది. నేను చాలా వరకు చెక్ చేశాను కూడాను. చాలా కంట్రీస్లో మనకి ఈ యొక్క కంపెనీ అయితే ఉన్నది. ఈ కంపెనీ నుంచి మనకి క్యాష్ అప్లికేటర్ అసోసియేట్ అనేది మనకి రోల్ కింద మనకి ఏంటంటే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అయితే మన కంపెనీ లొకేషన్ వచ్చేసి పూణే, ఇండియాలోనే మనకి ఏంటంటే కంపెనీ లొకేషన్ అనేది ఉంటుందన్నమాట. మనకి ఫుల్ టైం బేసిస్ మీద మనకి హైరింగ్ అనేది చేసుకుంటున్నారు. అయితే ఒక జాబ్ డిస్క్రిప్షన్ బేసిక్గా చూసుకున్నది మనకి ఇది అక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అట్ ఎన్క్యూ ద సీనియర్ క్యాష్ అప్లికేషన్ ప్లేస్ ఏ పివట్ రోల్ ఆఫ్ ది క్యాష్ అప్లికేషన్ అండ్ కలెక్టింగ్ టీమ్ విత్ ఇన్ గ్లోబల్ ఫైనాన్స్ ఆపరేషన్స్. అంటే మనకి గ్లోబల్ మొత్తానికి మనకి ఏంటంటే ఫైనాన్స్ ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో మనకి ఏంటంటే ప్రాసెస్లు ఇలాంటివి ఉంటాయి కదా. సో వాటి బేసిస్ చేసుకొని మనకి ఏంటంటే ఇది ఏంటంటే మనకి ఒక పెద్ద ఇంపార్టెంట్ రోల్ అని చెప్తున్నారు. ఇది మనకి మోస్ట్లీ మనకి ఏంటంటే ఫైనాన్స్ రిలేటెడ్ మనకి ఏంటంటే రిపోర్టింగ్, కలెక్టింగ్, క్యాష్ అప్లికేషన్, కలెక్ట్ ఫీడ్స్, సో ఇలాంటి బేసిక్ వర్క్ అయితే ఉంటుంది అనేసి క్లియర్గా మెన్షన్ చేశారు. దీంట్లో మనకి ఏంటంటే అకౌంట్స్ రిసీవబుల్ ఉంటుంది, అలా మనకి ఫైనాన్స్ రికార్డ్స్ ఉంటాయి. మనకి ఈ రకంగా బేసిక్ ఏంటంటే మనకి అనాలిసిస్ పేమెంట్స్ చేస్తారు కదా. సో ఆ పేమెంట్ని కూడా మనం ఏంటంటే అనాలిసిస్ చేసి దాన్ని ఏంటంటే వెరిఫై చేసుకోవడం. సో ఈ రకంగా మనకి మాన్యువల్ ప్రాసెస్ ఉంటుంది. మనకి క్లియర్గా మెన్షన్ అయితే చేశారు అన్నమాట. బేసిక్గా మీ యొక్క వర్క్ ఎలాగ ఉంటుంది అంటే మనకి రికార్డ్స్ అనేవి వెరిఫై చేయడం, ఫైనాన్స్ అనేది వెరిఫై చేయడం. సో ఈ రకంగా మనకి ఏంటంటే త్రూ వాళ్ళ యొక్క ప్రాసెస్ ద్వారా మనకి ఏంటంటే ఉంటుంది అనేసి క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. అయితే కనుక మనకి కీ రెస్పాన్సిబిలిటీ అని చూసుకుంటే ఫస్ట్ మనకి పేమెంట్ ప్రాసెస్, మనకి ఏంటంటే పేమెంట్ ప్రాసెస్ అయింది అంటే వెరిఫై చేయడం, క్లయింట్ అనేది పర్ఫెక్ట్ కాదా, పేమెంట్ అయిందా లేదా, సో ఈ రకంగా వెరిఫై చేయడం. అకౌంట్ రిసీవబుల్ మేనేజ్మెంట్, అలా మనకి ఏంటంటే మెయిన్ మనకి అప్ టు డేట్ అనేది మనం డైలీ చెక్ చేసుకుంటున్నాం. మనకి ఎంత రిసీవ్ అయింది, ఎంత అయింది, ఏంటి, ఇలా డైలీ చెక్ చేసుకోవడం. డేటా వెరిఫికేషన్ అండ్ రికగ్నిషన్, మనకి ఆ ప్రోగ్రామ్ మనకి ఆడిట్స్ కావాలి, మనకి క్యాష్ రికగ్నిషన్ మనకి ఈ రకంగా మనకి ఆడిట్ చేయడం బేసిక్గా ఈ వరకు అయితే ఉంటుంది. క్రాస్ డిపార్ట్మెంట్ కొలాబరేషన్ మనకి మీరు కస్టమర్ సర్వీస్ వాళ్ళతో, సేల్స్ డిపార్ట్మెంట్, ట్రెజరీ అసోసియేట్స్ వీళ్ళందరితో మీరు ఏంటంటే మీ యొక్క వర్క్ అనేది షేర్ అవుతూ ఉంటుంది అనేసి క్లియర్ మెన్షన్ చేశారు. రిపోర్టింగ్ అండ్ కంప్లైంట్స్ అంటే మనకి ఫైనాన్స్ రిపోర్ట్స్ అన్ని ఉంటాయి కదా. సో దానికి రిలేటెడ్ వర్క్ కూడా ఉంటుంది అని చెప్తున్నారు. అలాగే మనం నెక్స్ట్ చూసుకుంటే కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ అని మనకి మీ యొక్క ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని మనకి డ్యూటీస్ కానీ, టాస్క్ కానీ ఇవన్నీ ఇంప్రూవ్ అవుతూ ఉండాలని చెప్తున్నారు. ఆడిట్ అండ్ రెగ్యులైజేషన్, మనకి ఆడిట్ చెప్పిన మీకు ఆల్రెడీ ఇంటర్నల్, అలాగే మనకి ఎక్స్టర్నల్ ఆడిట్స్ కూడా ఉంటాయి. సో దాన్ని బట్టి మీరు చేసుకోవాలని చెప్తున్నారు. అయితే బేసిక్ క్వాలిఫికేషన్ అని చూసుకుంటే మినిమం వీళ్ళు ఏం అడుగుతున్నారంటే డిగ్రీ అనేది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కానీ, లేదా ఫైనాన్స్ తాలూకుది కానీ, అకౌంటెంట్ కానీ, రిలవెంట్ తాలూకా ఏ ఫీల్డ్ అయినా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. సిపిఏ ఆర్ ఈక్వలెంట్ సర్టిఫికేషన్ ఈస్ ప్రిఫర్డ్. ఓకేనా. అంటే మీకు డిగ్రీ బేసిక్ ఉంటే సరిపోతుంది. కాకపోతే సిపిఐ సర్టిఫికేట్ ఉంటే ఇంకా మోర్ బెనిఫిట్ అయితే ఉంటుంది. మినిమం 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ కూడా మనకి మోర్ బెనిఫిట్ అయితే ప్రిఫర్డ్ అనేసి, హైలీ ప్రిఫర్డ్ అని క్లియర్గా చెప్పారు. స్ట్రాంగ్ పంక్చుయేషన్ స్కిల్స్ ఇన్ ఫైనాన్స్ సాఫ్ట్వేర్, అలాగే మనకి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సూట్, ఎక్సెల్ ఎక్స్పీరియన్స్ విత్ ఈఆర్పి సిస్టమ్స్ అనేవి ఈ రకంగా మనకి బేసిక్ ప్లస్ అనేది ఉంటుందని చెప్తున్నారు. మనకి అనలిటిక్స్ స్కిల్స్, మనకి అటెన్షన్ టు డీటెయిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, టైం మేనేజ్మెంట్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సో ఈ రకంగా బేసిక్గా మన స్కిల్స్ అయితే ఉంటాయి సరిపోతుందని క్లియర్ మెన్షన్ చేశారు. అయితే దీనికి ఎలా అప్లై చేయాలి ఏంటంటే కింద మీకు డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాము. ఆ లింక్ ఓపెన్ చేయాలి. లింక్ ఓపెన్ చేసిన డౌన్లో మనకి ఏంటంటే అప్లికేషన్ మనకి ప్రాసెస్ లింక్ అయితే వస్తుంది అనమాట మన వెబ్సైట్ని. అది ఓపెన్ చేసింది ఈ పేజ్ వస్తుంది. ఇక్కడ మనకి ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని క్లిక్ చేయండి.
చేసింది మనకేంటంటే, మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఓపెన్ అయితే అవుతదనమాట. సో, ఇక్కడ మీరు ఏంటంటే రెజ్యూమ్ అనేది మీరు పెట్టాల్సి ఉంటది. లేదంటే మీరేంటంటే ఇండిడ్ గాని, లింక్డ్ఇన్ కానీ ఈటిల ద్వారా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఆటోమేటిక్‌గా డైరెక్ట్‌గా. అలాగే మనకి ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, కన్ఫర్మ్ ఈమెయిల్, సిటీ, ఫోన్ నంబర్, ఎక్స్‌పీరియన్స్, ఎడ్యుకేషన్, ప్రొఫైల్ అలాగే మనకి రెజ్యూమ్ ఖచ్చితంగా ఉండాలి. మెసేజ్ టు ది హైర్ టీమ్. మీరు మీ గురించి హైర్ టీమ్ గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? సో, అదొకటి. సో, ఈ రకంగా ఇవన్నీ క్లిక్ చేసినట్లయితే మీరు నెక్స్ట్ టైమ్ క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇంకో చిన్న చిన్న ప్రాసెస్ అయితే ఉంటది. సో, ఆ రకంగా ఇక జాబ్‌కైతే సింపుల్‌గా అప్లై అయితే చేసుకోవచ్చనమాట ఓకేనా. సో, వీడియో అంతే ఫ్రెండ్స్. వీడియోస్ లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ యాక్టివేట్ చేసుకోండి. బై ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్.